ఇవాళ తిరుపతిలో ప్రముఖ సినీ గాయకుడు రామ్ మిర్యాల మ్యూజికల్ కాన్సర్ట్ జరగనుంది. తిమ్మినాయుడు పాల్యం వద్ద గల క్రికెట్ ఇండోర్ హబ్ లో ఇవాళ రాత్రికి ఈవెంట్ జరగనుంది. రామ్ మిర్యాల కాన్సర్ట్ కు మీడియా పార్ట్నర్ గా ప్రైమ్9 ఛానల్ వ్యవహరిస్తుండగా కార్యక్రమానికి నిర్వాహకులు భారీ ఎత్తున ఏర్పాటు చేశారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రైట్ రవివర్మ, ఎలా కొనసాగుతున్న ఈ కార్యక్రమం? ఎస్ యమున, మనం చూడొచ్చు తిమ్మినాయుడు పాలెంలోని క్రికెట్ హబ్లో ఈ ఏర్పాట్లు అయితే చురుగ్గా సాగుతూ ఉంది. దాదాపు డిజిటల్ స్క్రీన్స్తో పాటు ఆడియో సిస్టమ్ అంతా కూడా డీజే ఆడియో సిస్టమ్ కూడా ఏర్పాటు చేశారని చెప్పి మనం చూడొచ్చు. మొత్తం ఇవాళ సాయంత్రం కరెక్ట్ 6 గంటలకి ఈ ఈవెంట్ స్టార్ట్ అవుతుంది. దానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా హైదరాబాదు, నెల్లూరు ప్రాంతాల నుంచి కూడా ప్రత్యేక ఏర్పాట్లు అయితే చేశారు. ఈ క్రికెట్ హబ్లోనే ఈవెంట్ మరో కాసేపట్లో కూడా ప్రారంభమవుతుంది. దానికి సంబంధించినటువంటి అంటే ఆర్గనైజర్స్ మనతో ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం. మేడం, ఇవాళ ఈ ఈవెంట్ ఎట్లా చేస్తున్నారు, ఏంటి, ఇది తిరుపతిలో ఫస్ట్ టైమా ఏంటి, ఎలా చూడాలి దీన్ని? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ తిరుపతిలో ఫస్ట్ టైం రామ్ మిర్యాల గారు ఈవెంట్ చేయడం మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ పార్ట్ ఆఫ్ ది ఆర్గనైజింగ్ టీమ్. సో ఈవెంట్ అనేది 6:30కి అట్లా స్టార్ట్ అవుతుంది. అండ్ ఐ హోప్ ఆడియన్స్ అందరూ మేము ఎంత ఎంజాయ్ చేస్తున్నామో వాళ్ళు అలాగే ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాము. సో అందరూ వచ్చి చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసి మంచిగా హ్యాపీ మెమరీస్తో వెళ్ళాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను. అలాగే ఈ డిజిటల్ ఈవే సౌండ్ సిస్టమ్, డిజిటల్ సిస్టమ్స్ అన్ని కూడా ఏర్పాటు చేశారు. భారీ ఎత్తున అయితే ఈ ఈవెంట్ను సక్సెస్ చేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. సార్, ఇవాళ రామ్ మిర్యాల ఈవెంట్ జరుగుతుంది, దీన్ని ఎలా భావిస్తారు, ఏంటి, మీరు ఏ విధంగా చూస్తున్నారు, ఏ విధంగా ఆలోచిస్తున్నారు? తిరుపతిలో ఫస్ట్ టైం కాన్సర్ట్ అనేది అంతకుముందు ఒకటి జరిగింది. తిరుపతిలో కాన్సర్ట్స్ ఇటే ఒక క్రికెట్ టర్ఫ్లో ఫస్ట్ టైం అనేది కాన్సర్ట్ చెయ్యొచ్చు అని చెప్పి మన ఫేజ్ 3 వాళ్ళు చేశారనమాట. సో దాన్ని మనం దగ్గరుండి మనం అంతా సోషల్ మీడియా స్టార్స్ అందరినీ కూర్చోబెట్టుకుని సో మనం ఎంకరేజ్ చేస్తున్నాం. సో ఇలాంటి ఈవెంట్స్ మనం తిరుపతిలో మళ్ళీ చేస్తూ ఉంటాం. ఇలాంటి కాన్సర్ట్ని ఎంకరేజ్ చేస్తూ మేము ఉంటాం. అంటే ఈవెంట్ని కొంతమంది చూసేందుకు కూడా వచ్చారు, మీరు ఎలా భావిస్తున్నారండి? యాక్చువల్గా ఈ ఈవెంట్ కోసం మేము చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నామండి. సో ఇలాంటి ఈవెంట్స్ మన తిరుపతిలో జరగడము చాలా లక్కీ. అండ్ తిరుపతిలో చాలా మంది యూత్ ఉన్నారనమాట. సో మన స్మార్ట్ సిటీ మన తిరుపతిలో ఇలాంటి ఈవెంట్స్ చేయడము చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈరోజు సాయంత్రము మంచి వైబ్ ఉంటుందండి. ఈ మన రామ్ మిర్యాల గారు అంటే ఒక మాస్ సాంగ్స్ అనమాట. యూత్ అందరూ ఈవెన్ ఫ్యామిలీ ఆడియన్స్ కావచ్చు, కాలేజెస్ యూత్ కావచ్చు, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మేమంతా ఈవినింగ్ వెయిట్ చేస్తున్నామండి. అంటే ఇవాళ నెల్లూరు నుంచి కూడా కొంతమంది టెక్నీషియన్స్ వచ్చారు. ఇవాళ మీరు ఇక్కడ ఈ ఈవెంట్కి సంబంధించి ఇదివరకు ఎప్పుడంటే టెక్నీషియన్స్గా టెక్నికల్గా ఇక్కడ వచ్చి వర్క్ చేస్తారా, ఏంటి, మీరు ఎలా చూస్తున్నారు? ఇవాళ ఫస్ట్ టైం రామ్ మిర్యాల ఈవెంట్ తిరుపతిలో జరుగుతుంది, దీన్ని ఎలా భావించారు? యాక్చువల్గా చాలా పెద్ద కాన్సెప్ట్ అండి. రామ్ మిర్యాల గారు తిరుపతికి ఫస్ట్ టైం మన షో చేస్తున్నారనమాట ఇక్కడ ఫేజ్ 3 ఎంటర్టైన్మెంట్స్ తరఫున. సో ఇలాంటి బిగ్ షోకి చాలామంది యూత్ కూడా మేమంతా రావాలని చెప్పేసి చాలామంది టికెట్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో ఆల్మోస్ట్ అన్ని టికెట్స్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోయాయి. ఇప్పుడు కూడా మేము వచ్చి ఇంకా కొన్ని టికెట్స్ అడుగుతుంటే కూడా లేవనేసి కన్సర్ట్ టీం వాళ్ళు చెప్తున్నారు. సో ఇలాంటి షో తిరుపతిలో జరగడం అనేది చాలా గ్రేట్ అండి. సో ఇలాంటి షోస్ మరిన్ని జరగాలని కూడా ఇంకా కొన్ని కోరుకుంటున్నాము. సో యాజ్ ఏ ఆడియన్స్గా మేమంతా కూడా చాలా వెయిట్ చేస్తున్నాం. అంటే ఇవాళ ఇలాంటి ఈవెంట్కి మీడియా పార్ట్నర్గా ప్రైమ్9 రావడం ఇదివరలో ఎట్లుంది, ఇప్పుడు ఎట్లుంది అని భావించాలి, ఎట్లా చూడాలి? ప్రైమ్9 వాళ్ళు కూడా మేము చాలాసార్లు చూస్తున్నామండి. ప్రతి ఒక్క లొకేషన్స్లో కూడా అందరికీ సపోర్ట్ చేస్తూ అందరికీ అవగాహన కల్పిస్తూ కూడా మీడియా పార్ట్నర్గా ఉండి చాలా బాగా చేస్తున్నారండి. థ్యాంక్ యూ ఫర్ ప్రైమ్9. అండ్ సాయంత్రం వచ్చే యూత్ అంతా కూడా మంచి వైబ్ అవుతారని చెప్పి మేము ఆశిస్తున్నామండి. థ్యాంక్ యూ. ఇది ప్రధానంగా ఇక్కడ చూడొచ్చు మనం తిమ్మినాయుడు పాలెంలోనే క్రికెట్ హబ్లో ఈ ఈవెంట్ మరో కాసేపట్లో అంటే 6 గంటలకే ప్రారంభమవుతుంది. అన్ని రకాల ఏర్పాట్లు అయితే చురుగ్గా జరుగుతూ ఉంది. అంటే ఈ ఈవెంట్ ఇదివరలో ఎన్నడూ లేని విధంగా క్రికెట్ హబ్లో మొదటిసారిగా ఈ ఈవెంట్ని ఏర్పాటు చేయడం కూడా అందరూ స్వాగతిస్తున్నారు. అదే కాకుండా అంటే లిమిటెడ్ అంటే ఉన్న ఈ ఏరియాలో ఇలాంటి ఈవెంట్స్ నిర్వహించేందుకు ఇది అనువైన ప్రదేశంగా భావించి ఈవెంట్ని నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. అలాగే ఏర్పాటుని పూర్తి చేశారు. ఈ ఏర్పాటుకి ప్రైమ్9 ఛానల్ మీడియా పార్ట్నర్గా ఉండడం కూడా అందరూ కూడా స్వాగతిస్తున్నారు. మేడం, ఇవాళ ఆర్గనైజ్ చేశారు, మీరు ఇదివరలో చాలా ఆర్గనైజ్ చేస్తున్నారు, ఇప్పుడు మీడియా పార్ట్నర్గా ప్రైమ్9 ఛానల్ ఆర్గనైజ్ చేస్తుంది, దీన్ని ఎలా చూస్తారేంటి? మేమైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా థ్యాంక్ యూ చెప్దాం అనుకుంటున్నాము. బికాజ్ మా మీడియా పార్ట్నర్గా మీరు వచ్చినందుకు అండ్ ఆబ్వియస్లీ ఇంతమందికి మీరు అవకాశం ఇచ్చినందుకు కూడా చాలా మంచి ఆపర్చునిటీ మీకు మాకు కూడా. ఇది ప్రధానంగా ఇక్కడ సంబంధించి ఈ ఏర్పాట్లన్నీ కూడా చురుగ్గా సాగుతూ ఉంది. అలాగే అదే కాకుండా ఈ ఈవెంట్ను సక్సెస్ చేసేందుకు కూడా అన్ని రకాలుగా కృషి చేస్తూ ఉన్నారు. ఈవెంట్ విజయవంతం అవుతుందని కూడా ఆశిస్తూ వస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రవివర్మ.